నేను ఎలిగేషన్స్ చేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికైనా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజైనా ఒక ప్రూఫ్ అడిగారా? ప్రూఫ్లు వాళ్ళు చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదంటే ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దట్ టాపిక్. సినిమా గురించి మాట్లాడుతున్నాను. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాలి. సినిమానే ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేది మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడింది. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధం చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు. నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయట పెట్టడం లేక నేను అవి కూడా బయట పెట్టట్లేదు. నేను ఏది బయట పెట్టలేదు. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు అని మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దయచేసి ఇక్కడ ఈ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందామా అని చెప్పాను కదా. ప్లీజ్ నువ్వు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసి ఏమండి, మీరు మీ ఇంట్లోకి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రం దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. కాదు, ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు ఎంత పబ్లిక్ వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా. పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపిస్తారు. పోలీస్ కేసులు ఎందుకు లేదండి? అది ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో? ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా. ఇదే కదా ఫస్ట్ టైం అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుగా వచ్చింది. పోలీసులు చుట్టూ ఇక్కడ ఎందుకు వచ్చారు? సారీ నేను చెప్తాను, నేను క్లియర్ గా చెప్తాను. తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యాను. నేను వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యు అట్ ఆల్. కాదు మాల్వి గారు, ఇందులో మీ పేరు వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకున్నాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య